సాధారణంగా నక్సలైట్ల ప్రాంతాల్లో, తీవ్రవాదుల ప్రాంతాల్లో అకస్మాత్తుగా పోలీసులు, సైన్యం వచ్చి చెక్ చేయటం, ఇళ్ల లోపాలు చూడటం, మనల్ని అందరినీ క్రాస్ చెక్ చేయడం, నువ్వు తీవ్రవాది, నక్సలైట్ అన్నటువంటిది గ్రౌండ్ రిపోర్టులు చెక్ చేసుకోవడం, ఇదంతా చేస్తుంటారు. అయితే పాకిస్తాన్లోని బెలూచిస్తాన్ ప్రాంతంలో ఒక విచిత్రమైన పరిస్థితి అయింది. అక్కడ ఉన్నటువంటి అనేక పట్టణాలని, అనేక గ్రామాలని బెలూచ్ లిబరేషన్ ఆర్మీ స్వాధీనం చేసుకుంది. అక్కడ ఉన్న పాకిస్తాన్ సైన్యాన్ని చంపేసింది, పట్టపగల ఉరి తీసి పడేసింది. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకుంది. పరిపాలన వాళ్లే నడుపుతున్నారు. అక్కడ ఉన్నటువంటి గనులు కానీ ఇవన్నిటిని కూడా స్వాధీనం చేసుకుని. అయితే పాకిస్తాన్ అక్కడికి మళ్ళీ తిరిగి స్వాధీనం చేసుకోవడానికి సైన్యాన్ని పంపితే ఇప్పటికీ 5 సార్లు అటాక్ చేశారు. దారిలోనే పాకిస్తాన్ సైన్యాన్ని కాన్వాయిలు లేపేశారు. అట్లాగే లేటెస్ట్గా హెలికాప్టర్లో వస్తుంటే హెలికాప్టర్ను కూడా పేల్చి అవతల పడేశారు. 6 పాకిస్తాన్ సైన్యం చనిపోయారు. అదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఇంటింటి తనిఖీలు చేస్తున్నారు. అంటే పాకిస్తాన్ సైన్యం కానీ లేదా పాకిస్తాన్కి మద్దతుదారులు ఎవరిళ్లలో ఉన్నా సరే వాళ్ళని ఆకస్మికంగా తనిఖీ చేయటం ద్వారా